3, 4 are zeros of a quadratic polynomial. Find this quadratic polynomial అని అడుగుతాం. సో ఏంటి, సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లంలో మనకి జీరోస్ ఇచ్చాడు, ఒకటి 3 ఒకటి 4. అంటే ఇలా తీస్తే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ చేసిందంట, 3, 4 దగ్గర కట్ చేసింది. సో ఎక్స్ యాక్సిస్ని 3, 4 దగ్గర కట్ చేస్తే ఇప్పుడు ఈ జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామిల్ అన్నాడు. సో ఏం చేస్తాం జనరల్గా అక్కడ ఫస్ట్ మనకి ఏం ఇచ్చాడు, గివెన్ zeros, alpha is equal to 3, beta is equal to 4 అనుకుంది. సో సమ్ ఆఫ్ జీరోస్ ఫస్ట్ ఫైండ్ అవుట్. మన ఫార్ములా ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇఫ్ జీరోస్ ఆర్ గివెన్. ఇఫ్ zeros are given, ఏమవుతుంది, p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha into beta. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సపోజ్ సమ్ ఆఫ్ జీరోస్ అని ఇక్కడ వాడలేదు కాబట్టి ఇది 3 అంటే ఆల్ఫా, 4 అంటే బీటా అనుకోవాలి. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇస్తే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని ఆల్ఫా ఇంటూ బీటాగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకేంటి ఆ వర్డ్స్ వాడలేదు. 3 and 4 are zeros of a quadratic polynomial. Find quadratic polynomial అన్నాడు. అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఎంత ఆల్ఫా అంటే 3 ప్లస్ బీటా అంటే 4. సో ఎంత వచ్చింది, 7. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 7 వచ్చింది సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ product of zeros, alpha into beta. Alpha into beta అంటే alpha అంటే 3, beta అంటే 4. 3 4s are 12. సో alpha into beta 12. ఈ రెండు వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ పాలినామిల్ వస్తుంది అనమాట. సో రిక్వైర్డ్ quadratic polynomial, required quadratic polynomial ఏమొస్తుంది, p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha into beta వేస్తాం. సో k into x square అలానే ఉంచేస్తాం, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఉంది, 7 ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 12 వేస్తాం. ఇక్కడ బై 4 కానీ బై 3 కానీ ఉంటుంది. సపోజ్ బై 4 వచ్చింది అనుకోండి, కే వాల్యూ 4 అనుకోవాలి. బై 3 వస్తే కే వాల్యూ 3 అనుకోవాలి. ఇక్కడ ఏం రాలేదు కాబట్టి పుట్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అని, అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12. సో 1 into x square, 1 into minus 7x, 1 into 12 plus 12. So required quadratic polynomial ఏంటి, p of x is equal to x square minus 7x plus 12. ఇది సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవ్వకుండా ఓన్లీ జీరోస్ అని ఇస్తే మనం చేయాల్సిన మెథడ్ అనమాట. ఒకవేళ జీరోస్ అని ఇస్తే సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది ఇచ్చాడనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఈ వాల్యూస్ ఇచ్చినట్టే. అంటే మీరు సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అనుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మళ్ళీ ఇలా క్యాల్కులేషన్ అవసరం ఉండదు. If -3 and -1 are zeros of a quadratic polynomial, find the quadratic polynomial అంటుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా, 2 జీరోస్ ఇచ్చాడు. అంటే ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ వచ్చేసి -1, -3 దగ్గర కట్ చేసిందండి. సో దీనికి ఇలా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో వీటిని జీరోస్ అన్నాడు చూడండి. సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని లేదు, ఓన్లీ జీరోస్ అన్నాడు. సో జీరోస్ అన్నప్పుడు ఏం చేయాలి, మనం సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో గివెన్ జీరోస్ ఏవి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1.
సో ఫస్ట్ ఏం చేయాల్సింది, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, -3 ప్లస్ -1. ఇప్పుడు రెండు మైనస్ లేదు కాబట్టి ఒక మైనస్ వాల్యూకి ఇంకొక మైనస్ వాల్యూ యాడ్ చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి -4. లేదు మీరు దీన్నే ఇలా అనుకోవచ్చు, ఫస్ట్ 3 రూపీస్ పోయింది, నెక్స్ట్ 1 రూపీస్ పోయింది, మొత్తం పోయిన డబ్బులే కాబట్టి పోయింది కాబట్టి ఏమనుకోవాలి, -4 అనుకోవాలి, పోయింది కాబట్టి -4. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా అంటే -4. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత, -3 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, 3 వస్తుంది. సో ఇది మనం ఏం చేయాలి, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha into beta. ఇది ఫార్ములా అనమాట. ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా ఆర్ జీరోస్, దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ is equal to ఇది. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ is equal to p of x into k into x square minus alpha plus beta into x plus alpha beta. సో p of x is equal to k into x square మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -4, దీని ప్లేస్లో -4 పెట్టేసి బ్రాకెట్ లోపల ఉంది కాబట్టి బ్రాకెట్లో దాని వాల్యూ ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది 3. ఇప్పుడు ఏం చేస్తాం, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది ప్లస్ 4x ప్లస్ 3. సో పుట్ ఎంత ఈసారి k వాల్యూ, ఇక్కడేం బై 4లు బై 3 బై 2 రాలేదు కాబట్టి డైరెక్ట్ k వాల్యూ 1 అనుకోవచ్చు. Put k is equal to 1, then p of x is equal to 1 into x square plus 4x plus 3. So అప్పుడు ఏమొస్తుంది, p of x is equal to 1 into x square, 1 into 4x, 1 into 3, 3. So ఇది రిక్వైర్డ్ పాలినామియల్, x square plus 4x plus 3.